మనం ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్ళి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడనే వచ్చింది. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 79 మంది బాలికలకు అస్వస్థ, రాత్రి భోజనం తర్వాత వాంతులు, ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. నాగర్ కర్నూలు గురుకులలో ఘటన. ఇటీవల గురుకులలో తరచుగా ఫుడ్ పాయిజన్. రాష్ట్రంలోని మరొక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు. దీంతో 79 మంది బాలికల్ని పాఠశాల సిబ్బంది దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారట. కనబడుతుంది కానీ సో తెలంగాణలో ఉన్నటువంటి, నేను అన్ని గురుకుల పాఠశాల గురించి చెప్తలేదు, కొన్ని గురుకుల పాఠశాల చూడండి. మనకి ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి ఈ గురుకుల పాఠశాల గురించి, నాగర్ కర్నూలుకు సంబంధించిన గురుకుల పాఠశాల గురించి తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయి పాపం 79 మంది అంటనే, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 79 మంది పిల్లలు దవాఖానలో పడరంట. అంటే ఎంత దారుణంగా ఉన్నది విద్యా వ్యవస్థ, ప్రధానంగా గురుకుల పాఠశాల అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు 79 మంది అంట. అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక్కరిద్దరు కాదు 79 మంది పిల్లలు నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఇక భోజనం చేసినప్పుడు సంధి కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురైతే తీసుకుపోయి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించారట. ఇది ఎక్కడ జరిగింది? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో జరిగిందంట, గురుకుల పాఠశాలలో. సో ఇది మొదటిసారి అంటే ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి అంటే ఇది చివరిసారా మొదటిసారి అని చెప్పలేము మనం. మళ్ళీ ఇంకా పునరావృతం అయితే అంటే కావచ్చు, కాకపోవచ్చు. ప్రభుత్వం కనుక కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అధికారుల నిర్లక్ష్యం మీద కనుక వేటు వేసి సరైనటువంటి ఫోకస్ పెడితే ఇదే చివరి ఫుడ్ పాయిజన్గా మనం కన్సల్ట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇది కామన్ అన్నట్టుగా లైట్ తీసుకుంటే మాత్రం ఇది చివరిసారిగా మనం చెప్పలేం. ఎందుకంటే గత ఏడాదిన్నర 2 నెలల నుంచి మనం చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నాటి నుంచి నేటి వరకు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాం ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. బలిసినోడు ఇంట్లో జరగని ఫుడ్ పాయిజను, కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్ళలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్లు, కేవలం మరి పేదోడి పిల్లలు చదువుకునేటువంటి ఈ గురుకుల పాఠశాలలోనే ఎందుకు ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి? యాదృచ్ఛికమా, లేకపోతే దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా? ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని అనేక మార్లు మనం అడిగినాం. బట్ ప్రభుత్వాలలో చలనం లేదు. ప్రభుత్వాలలో మరి కొంత కూడా ఏమీ మార్పు కనిపిస్తలే. ఏడేసిన గొంగడి ఆన్నే. ఎందుకంటే ఆ పిల్లలంతా కూడా బడుగు బలిగిన వర్గాల పిల్లలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే కదా. వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు అడుగుతారు, వాళ్ళ అస్వస్థకు గురైతే ఏమవుతుంది, వాళ్ళు చచ్చిపోతే ఎవరు వచ్చి మనల్ని అడుగుతారని చెప్పేసి ఒక దమ్ము ధైర్యం కావచ్చు నాకు తెలిసి పాలకులకు. అరే లేకపోతే 79 మంది పిల్లలు దవాఖానలో పడితే కనీసం చలం ఉండదు ఆ ప్రభుత్వంలో. ప్రభుత్వం నుంచి ఓ ముఖ్యమంత్రో పోయి పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా ఆ పిల్లల్లో, లేకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులను ఓ భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా రాష్ట్ర ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రులకో. ఏమని ఇవ్వాలి? నెక్స్ట్ టైం ఇట్లా కానీయం, మమ్మల్ని క్షమించండి, తప్పు మీద తప్పు చేస్తున్నాం మేము, ఇప్పటికీ చాలాసార్లు ఫుడ్ పాయిజన్లు అయినాయి, మరొకసారి ఫుడ్ పాయిజన్ల వార్త మీరు వినరు, ఫుడ్ పాయిజన్ జరిగిందనేటువంటి మాట మీరు వినకుండా మేము చేస్తాం, ఆ రకమైనటువంటి పక్కడబందీ ఫుడ్ మేము వాళ్ళకి పెడతామని ఒక భరోసాని రాష్ట్ర ప్రభుత్వం ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కదా. కానీ స్పందించరు, పాలకులు స్పందించారు. అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు, అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు, ఎవ్వరు కూడా అధికారంలో ఉంటే వాళ్ళు స్పందించరు. చూసి చూడనట్టు, వాళ్ళు చెవులో పడనట్టు వాళ్ళు వ్యవహారశైలి కనబడుతుంటుంది. సో దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పిల్లల మీద మీరు కొంత జాలి చూపించాలి, ఈ పిల్లల తల్లిదండ్రుల మీద జాలి చూపించాలి. సో ఇవి వరుస సంఘటనలు, ఈ ఫుడ్ పాయిజన్లకు కారకులు ఎవరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఈ ఫుడ్ పాయిజన్లకు మరి ఎక్కడ జరుగుతుందో అక్కడ దీన్ని చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. సో వాళ్ళు రేపటి తెలంగాణ భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి యువకులు వాళ్ళంతా కూడా, రేపటి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా, పిల్లలు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నది వాళ్ళకి. సో దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో ఏం చేస్తుందో చూద్దాం.